నటి అనితా చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె బుల్లితెర మీద పలు షోలలో తన యాంకరింగ్తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన యాంకరింగ్తో ఈమె మంచి పాపులారిటీని కూడా సంపాదించుకుంది. 16 ఏళ్ల అతి చిన్న వయసులో అనితా చౌదరి బుల్లితెర మీద ప్రముఖ టీవీ ఛానల్స్ జెమినీ, ఈటీవీ, జీ తెలుగులో పలు కార్యక్రమాలలో యాంకర్గా చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. యాంకర్గా తనకున్న క్రేజ్తో వెండితెర మీద కూడా గుర్తింపు సంపాదించుకోవటానికి అనితా చౌదరి 1997లో హీరో శ్రీకాంత్ నటించిన తాళి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ అనితా చౌదరి తనకు యాంకరింగ్గా చేయటం ఇష్టం ఉండటంతో ఆ సమయంలో వచ్చిన సినిమా అవకాశాలని వదులుకుందట. ఇక ఆ తర్వాత హీరో వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన రాజా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రాజా సినిమాలో అనితా చౌదరి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది. ఇక రాజా సినిమాతో అనితా చౌదరి వెండితెర మీద నటించింది. ఇలా ఎన్నో చిత్రాలలో అనితా చౌదరి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. సుమారు అనితా చౌదరి 50కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది. అనితా చౌదరి బుల్లితెర మీద యాంకర్గా, అలాగే వెండితెర మీద క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చినా అనితా చౌదరి కరోనా సమయంలో ఆక్వా అనే వెబ్ సిరీస్లో కనిపించింది. ఆమెది చాలా పెద్ద కుటుంబం. అనితా చౌదరికి 3 అన్నయ్యలు, 1 అక్క ఉంది. కొంతకాలం పాటు తన కుటుంబం పూర్తి బాధ్యతను అనితా చౌదరి తీసుకుందట. తాజాగా అనితా చౌదరి హీరో శ్రీకాంత్కు దగ్గర బంధువు అవుతుందని ఒక వార్త సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది. అనితా చౌదరి కృష్ణ చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి 2005లో పెళ్లి చేసుకుంది. కృష్ణ చైతన్య హీరో శ్రీకాంత్కు చాలా దగ్గరి బంధువు. హీరో శ్రీకాంత్ కృష్ణ చైతన్యకు అనితా చౌదరికి దగ్గరుండి మరీ పెళ్లి చేయించారట. కృష్ణ చైతన్య హీరో శ్రీకాంత్కు కజిన్ అవుతాడు. దీంతో శ్రీకాంత్ వీరిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేయించారట. ఈ క్రమంలోనే అనితా చౌదరి కూడా హీరో శ్రీకాంత్కు బంధువవుతుంది. ఇక కృష్ణ చైతన్య, అనితా చౌదరి దంపతులకు ఒక బాబు కూడా జన్మించాడు. ఈ విషయాలను నటి అనితా చౌదరి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.